ఏపీ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. అటు తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. చంద్రబాబు మిత్రధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తులపై ప్రభావం చూపిస్తున్నాయి. చంద్రబాబు 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినందుకు తాను కూడా 2 అభ్యర్థులను ప్రకటించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. లోకేష్ సీఎం సీటు షేరింగ్ గురించి చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. పొత్తు కోసమే తాను అన్నీ భరిస్తున్నానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పొత్తు ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. చంద్రబాబు కదిలిరా పేరిట ఎన్నికల సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎక్కడికక్కడే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇస్తున్నారు. మండపేటతో పాటు అరకు నియోజకవర్గ విషయంలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. దీన్ని తప్పుపడుతూ పవన్ రాజానగరం రాజోలు సీట్లకు పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. తాము సింగిల్గా పోటీ చేస్తే సీట్లొస్తాయి కానీ అధికారం రాదని తేల్చేశారు. అందుకే చంద్రబాబు 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు కనుక తాను కూడా 2 అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ పొత్తు ధర్మం గురించి పవన్ మాట్లాడడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. మరి బీజేపీ విషయంలో మీ పొత్తు ధర్మం ఏమైందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అది పొత్తు ధర్మానికి విరుద్ధం కాదా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నిలదీసినంత పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ బీజేపీతో స్నేహం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా నిలిచారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుదామని నిర్ణయించుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ జనసేన కలిసిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు కూడా పవన్ తాను ఎన్డీఏ భాగస్వామిని అని చెబుతున్నారు. తాను టీడీపీతో పొత్తు ఖాయం చేసుకుని బీజేపీని కలిసి రమ్మని కోరడం పొత్తు ధర్మం అంటారా పవన్ అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుతో సీట్లు పంచుకొని ఏపీలో సీట్ల కోసం టీడీపీతో చర్చించడం సరైన విధానమంటారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పవన్కు ప్రధాని మోదీ ఎనలేని గౌరవం ఇచ్చారని, మరి ఆ స్థాయిలో గౌరవాన్ని బీజేపీకి ఇస్తున్నారా అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.